హాయ్ అండి. వెల్కమ్ టు వేద వ్లాగ్స్. ఈరోజు మా ర్యాబిట్స్‌కి స్నానం చేయిస్తున్నాము చూడండి. ఈ ర్యాబిట్స్‌తో ఆడుకోవడం అన్నా, ఈ ర్యాబిట్స్‌కి స్నానం చేయించడం అన్నా, వీటితో చూడండి ఎలా ఆడుకుంటున్నారో మా పిల్లలిద్దరూ. వీటితో ఆడుకోవడం అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. వీటికి స్నానం చేయించడము, వాటికి తినిపించడము చాలా చాలా ఇష్టం అండి మా పిల్లలకి. చూడు ఎలా కూర్చొని ఆడుకుంటున్నారో మా ఇద్దరు పిల్లలు. ఈ ర్యాబిట్స్‌కి అయితే మార్నింగ్ లేవగానే టమోటానైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేస్తారు. పొద్దున్నే టమోటా అయితే తినేస్తాయండి ఈ ర్యాబిట్స్. మా పిల్లలకైతే ఈ ర్యాబిట్స్ అంటే చాలా ఇష్టము. వాళ్ళకే కదండీ, నాకు కూడా చిన్నప్పటి నుంచి ఎందుకో తెలీదు ర్యాబిట్స్ అంటే చాలా ఇష్టం. ఎవరైనా ఇంట్లో పెంచుకుంటూ ఉంటేనో, లేకుంటే అలా బజార్ పైన ఎవరైనా తీసుకెళ్తూ ఉంటేనో వాటిని పట్టుకోవాలని, వాటితో ఆడుకోవాలని ఇంట్రెస్ట్ ఉండేది. బట్ భయమేసేదండి పట్టుకోవడానికి. కానీ ఇప్పుడు నేనే వాటిని పెంచుకుంటున్నానంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఈ ర్యాబిట్స్‌ని నేను తీసుకున్నప్పుడు చాలా చిన్నవిగా ఉండేవండి. ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాయి. ఈ ర్యాబిట్స్ నేను తెచ్చుకొని 3 మంత్స్ అవుతుంది. 3 మంత్స్ ముందు చాలా చిన్న పిల్లలండి. అసలు చాలా చిన్నగుండేవి అసలు. నిజంగా చాలా చిన్నగుండేవి. ఇప్పుడు కొంచెం పెద్దగా అయిపోయాయి. చాలా బాగున్నాయి కదా! ఈ ర్యాబిట్స్‌ని నేను 3 మంత్స్ అవుతుంది తెచ్చుకొని. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నానండి. మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన వేరే వాళ్ళు అమ్ముతూ ఉంటే, మా పిల్లలు ర్యాబిట్స్ కావాలి అంటుంటే, మా మమ్మీ అయితే ఇక్కడ ర్యాబిట్స్‌ని అయితే మా పిల్లల కోసం అయితే కొనిచ్చింది. ఇవి కూడా మాతో పాటు జర్నీ చేసి తాడపత్రి టు అనంతపూర్, అనంతపూర్ టు కళ్యాణదుర్గం బస్సులో జర్నీ చేసి మాతో పాటు ఇవి కూడా వచ్చేసాయండి మా దగ్గరికి. నిజంగా చాలా చాలా బాగా ఉంటాయండి ఇవి. ఫస్ట్‌లో తెచ్చుకున్నప్పుడు మాతో పాటుగా అవి కూడా ఇంట్లోనే తిరిగేవి అండి. అప్పుడు చాలా చిన్నవిగా ఉండేవి కాబట్టి. ఇప్పుడు పెద్దవయ్యాక ఇంట్లో ఉంటే అవ్వదని చెప్పి ఇలా ఒక ట్రే తెచ్చి అందులో అయితే పెట్టేసాము. పెద్దగా అయిపోయాయి కదా! ఇంట్లో కొంచెం కష్టం అనిపిస్తుందండి. ఎగురుతాయి, పైకి కిందకి ఎగురుతాయి. టీవీ దగ్గరికి అందుకు ఎగురుతాయేమో భయమేసి ఇలా ఒక ట్రేలో పెట్టేసాము. అప్పుడైతే చిన్న పిల్లలుగా ఉండేటప్పుడు ఎగిరేవి కాదు. ఊకే కింద మాత్రమే ఆడుకునేవి. ఇప్పుడు మంచం మీదకి ఎగరడము, తర్వాత ఇక్కడ టీవీ అందుకుంటుంది కదా! అందుకు ఎగురుతాయేమో అని భయమేస్తుంది. పెద్దగా ఎగిరితే బాగా ఎగురుతాయండి. జంప్ చేస్తాయి. అందుకోసమని వీటిని ఇంకా ఒక ట్రేలో అయితే పెట్టేసాను ఇలా. ఎందుకంటే ఇబ్బందవుతుంది కదా! అందుకోసమని పెద్దగా అయిపోతున్నాయి. ఇవి చాలా అల్లరి చేస్తాయండి. మా పిల్లలు వీటితో చాలా బాగా ఆడుకుంటారు. సండే వస్తే స్నానం చేయిస్తారు. ఇంకా మా చిన్నుకి ర్యాబిట్స్ అంటే చాలా ఇష్టం. వాటిని బాగా చూసుకుంటాడండి. వాటి కోసం మా ఆయనైతే డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు దారి మధ్యలో ఎక్కడైనా గడ్డి కనిపిస్తే తీసుకొని వస్తారు. ఈ ర్యాబిట్స్‌కి టమాటో, క్యారెట్, క్యాబేజీ, గడ్డి అన్నీ బానే తింటాయి. కానీ నీళ్ళు మాత్రం అస్సలు తాగవండి. ఓ 3 డేస్‌కోసారి, 4 డేస్‌కోసారి అలా తాగుతాయి. ఫస్ట్‌లో మేము ఏంటి ఇలా తాగుతాయి ఇవి వాటరే తాగవు అసలు 2 రోజులకోసారి, 3 రోజులకోసారి తాగుతాయి ఏంటబ్బా అనుకునేవాళ్ళము. మళ్ళీ తెలిసిన వాళ్ళని కొంచెం అడిగితే ఎందుకు ఈ ర్యాబిట్స్ నీళ్ళు ఎక్కువ తాగవు అంటే, ర్యాబిట్స్ అలాగే 2 రోజులకోసారి, 3 రోజులకోసారి అయితే తాగుతాయంటండి. కానీ ఇప్పుడు సమ్మర్ కదా! సమ్మర్‌లో అయితే రోజు తాగుతున్నాయి ఇప్పుడు. చలికాలంలో అయితే అలా 2 రోజులకోసారి, 3 రోజులకోసారి అయితే వాటర్ తాగుతాయి. ఇంకా ఇప్పుడైతే సమ్మర్ కదండీ! సమ్మర్‌లో అది కాక ఎండలు మండిపోతున్నాయి. అందువల్ల రోజుకు ఒకసారైనా తాగుతున్నాయండి వాటర్ అయితే. చలికాలంలోనే తక్కువ తాగేవి. ఇప్పుడైతే బాగా తాగుతున్నాయి. బాగా ఆడుకుంటున్నాయి, బాగా తింటున్నాయి కూడా. ఇలా స్నానం చేయిస్తున్నా చూడండి. వేడి వేడి నీళ్ళు కాంచిచ్చాను. మళ్ళీ అంత వేడిగా లేవండి. లైట్‌గా కాంచిచ్చాను. ఇలా స్నానం అయితే చేయిస్తున్నారు. మా దగ్గర 2 ర్యాబిట్స్ ఉన్నాయండి. 2 తెచ్చుకున్నాం మేము వచ్చేటప్పుడు. ఈ 2 ర్యాబిట్‌లు ఉంటాయి. చాలా క్యూట్‌గా ఉంటాయండి. ఈ ర్యాబిట్స్‌ని మేము తెచ్చుకున్నప్పుడు అందరూ తినడానికి తెచ్చుకున్నారా అని అడుగుతున్నారండి. లేదండి, మేమైతే తినడానికి తెచ్చుకోలేదు. పెంచుకోవడానికి మాత్రమే తెచ్చుకున్నాము. అలా ఏమీ లేదండి. తినడానికైతే కాదు. పెంచుకోవడానికి మాత్రమే తెచ్చుకున్నాం. ఎందుకంటే మాకిష్టం కాబట్టి తెచ్చుకున్నాము. అయినా ఇలా చిన్నప్పటి నుంచి పెంచుకున్న వాటిని ఎలా తినగలం చెప్పండి. మేమైతే వాటిని పెంచుకోవడానికి మాత్రమే తెచ్చుకున్నాము. మాకు ఈ ర్యాబిట్స్ అంటే చాలా ఇష్టము. మా పిల్లల కోసం వీటిని ఇలాగే పెంచుకుంటాం. మేము మా ఊరికి అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి కానీ, లేదా మా ఆయన వాళ్ళ ఊరికి కానీ వెళ్ళినప్పుడు ఇవి కూడా మాతో పాటు బస్సులో జర్నీ చేస్తాయండి. మేము ఎక్కడికెళ్తే అక్కడికి వీటిని తీసుకెళ్తాము. ఎందుకంటే ఇంట్లో 1 డే అయితే ఓకే ఉంటాయని, కానీ 3 డేస్, 4 డేస్ అలా వెళ్ళినప్పుడైతే కష్టం కదండీ వాటికి. అందుకోసమని మేము మాతో పాటు అవి కూడా తీసుకెళ్తాము. మరి ఎలా తీసుకెళ్తాము అని అనుకుంటున్నారా? అదేనండి, ఒకటి అట్టపెట్టె ఉంటుంది కదా! అట్టపెట్టె తీసుకొని వాటికైతే హోల్స్ పెట్టేస్తానండి. అక్కడక్కడ వాటికి గాలి తగలాలి కదా! మనం బస్సులో వెళ్ళేటప్పుడు ఇక్కడ సీట్ కింద అలా పెట్టేస్తే గనక వాటికి గాలి తగలాలి కాబట్టి మన కాళ్ళ దగ్గర పెడతామండి బస్సులో. అక్కడ వాటికి గాలి తగలడం కోసమని ఆ అట్టపెట్టెకి హోల్స్ అయితే పెట్టేసాము. చుట్టూ కారం హోల్స్ పెట్టి అందులో అవి తినడానికి క్యారెట్ ముక్కలు, తర్వాత టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసి ఈ ర్యాబిట్స్‌ని కూడా దాంట్లోనే వేస్తాను. ఎందుకంటే మేము ఊరికి వెళ్ళడానికి ఎంత లేదన్నా 4 ½ అవర్స్, 5 అవర్స్ పడుతుంది.
అందుకోసమని అంతసేపు ఆకలిగా ఉంటాయి కదండి దానికి. మేము ఊరికి వెళ్ళే వరకు అవి తింటూ ఉంటాయి, అందులో ఉంటాయండి. తర్వాత అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆటపెట్టెలోంచి తీసి వాటిని ఇంక బయటకు వదులుతామండి. బాగా ఆడుకుంటాయి, ఇండ్లంతా తిరుగుతూ ఆడుకుంటాయి. అక్కడ కూడా బాగా అలవాటైపోయింది, అక్కడ ఆడుకుంటాయి. అక్కడ కూడా ఇంటి పక్కల పిల్లలందరికీ చాలా ఎంజాయ్ ఇవి మేము తీసుకెళ్తే. వాళ్ళు అత్త వాళ్ళు ర్యాబిట్ తీసుకొని వచ్చారని వచ్చి తొంగి తొంగి చూసి వెళ్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ఇష్టం ఉంటుంది కదా పట్టుకోవాలని, అందుకని వాళ్ళు కూడా వచ్చి అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఇలా స్నానం చేయించడం కానీ వాటితో ఆడుకోవడం కానీ చాలా చాలా ఇష్టము. స్కూల్ నుంచి ఇంటికి వస్తూనే సరే ఫస్ట్ ర్యాబిట్స్ ఎక్కడున్నాయి, ర్యాబిట్స్ ఏం చేస్తున్నాయి ఇదే అడుగుతాడండి మా బాబు అయితే. అంత ఇష్టం అండి మా బాబుకండి ర్యాబిట్స్. స్కూల్లో వాళ్ళ మేడంకి, వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పాడు, మా ఇంట్లో ర్యాబిట్స్ ఉన్నాయి, మేము ర్యాబిట్స్ని పెంచుకుంటున్నాము అని. నిజంగా వాడికి ఎంత ఇష్టం అంటే వాడి కోసమే తీసుకొని వచ్చాను, వాడి కోసమే కూడా ఇచ్చిందండి వాళ్ళ అమ్మమ్మ అయితే. ఇలా అనైతే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడని. ఓకే, మేమైతే తినడానికైతే తెచ్చుకోలేదు, ఓన్లీ పెంచుకోవడానికి మాత్రమే తెచ్చుకున్నాము. అది కూడా మా పిల్లల కోసమే తెచ్చుకున్నామండి. ఈ రకంగానే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని తెచ్చుకున్నాము. ఓకే, బాయ్.